ఓకే. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. స్క్రీన్ కనపడుతుందా మా అందరికి? Yes, ఓకే. ఓకే. సో అందరికీ కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా. నౌ టుడే క్లాస్ ఈస్ కోఆర్డినేట్ జియోమెట్రీలో ఉన్నటువంటి నెక్స్ట్ కాన్సెప్ట్ సర్కిల్స్ అన్నమాట. మనం ప్రీవియస్గా చూసినటువంటిది స్ట్రైట్ లైన్స్. ఆ స్ట్రైట్ లైన్స్ నుంచి మీకు డిప్లొమా ఎగ్జామ్లోకి వచ్చేసరికి 3 మార్క్స్ అడుగుతారు. ఈ సెట్లో 2 మార్క్స్ అడుగుతారు. ఇక్కడ సర్కిల్స్కి వచ్చేసరికి సర్కిల్కి వచ్చి 5 మార్క్స్కి వచ్చిన ఒకటి అడుగుతారు. అలానే ఈ సెట్లోకి వచ్చేసరికి 2 బిట్స్ రావడం జరుగుతుంది. టోటల్గా కోఆర్డినేట్ జియోమెట్రీ నుంచి ఈ సెట్లో సిక్స్ సిక్స్ మార్క్స్ ఇవ్వటం జరుగుతుంది. అవుట్ ఆఫ్ 50 మార్క్స్ మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి 50 మార్క్స్లో ఈ యొక్క కోఆర్డినేట్ జియోమెట్రీ నుంచి 6 మార్క్స్ రావడం జరుగుతుంది అనమాట. సో దానికి తగ్గట్టు ప్రిపేర్ అవ్వండి. స్ట్రైట్ లైన్స్ మీద 2 బిట్స్ అడుగుతారు. నెక్స్ట్ సర్కిల్స్ మీద 2 బిట్స్ అడుగుతారు. తర్వాత కోనిక్స్ మీద 2 బిట్స్ అడుగుతారు అనమాట. నెక్స్ట్ ఇందులో ఎస్బిటిఈటి ఎగ్జామ్కి వచ్చేసరికి 5 మార్క్స్ క్వశ్చన్ అడుగుతారు. ఓకే. నా కాన్సెప్ట్ చూద్దాం. సర్కిల్లోకి వచ్చేసరికి ఇక్కడ మీకు 3 టైప్స్ ఆఫ్ సర్కిల్స్ ఉంటాయి. జనరల్గా మనం చూసేటువంటి సర్కిల్ సపోజ్ ఇది అనుకుంటే దీనికి ఏమేమి ఉంటాయంటే, ఒకటి సెంటర్ అనేది ఉంటుంది. ఓకే, సెంటర్. రెండోది సెకండ్ వచ్చేసరికి డయామీటర్. అలానే డయామీటర్ ఆర్ రేడియస్, డయామీటర్ కానీ రేడియస్ కానీ ఉంటుంది. ఈ సర్కిల్ని బేస్ చేసుకుని, ఈ సర్కిల్లో ఉన్నటువంటి సెంటర్ని బేస్ చేసుకుని దాని యొక్క రేడియస్తో మనం సర్కిల్ అనేది ఫామ్ చేస్తాం. నెక్స్ట్ డయామీటర్ వచ్చేసరికి ఇది రేడియస్ అయితే దీని యొక్క డయామీటర్ ఏమవుతుంది అంటే దీంట్లో ఉన్నటువంటి మ్యాక్సిమం డిస్టెన్స్. అంటే సపోజ్ ఇది తీసుకుంటే దిస్ ఈస్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో పాయింట్ మీకు తెలియాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే టోటల్ యాంగిల్ విత్ ఇన్ ద సర్కిల్. టోటల్ యాంగిల్ విత్ ఇన్ ద సర్కిల్ వచ్చేసరికి మీకు 360 డిగ్రీస్. 360 డిగ్రీస్ టోటల్ యాంగిల్ విత్ ఇన్ ద సర్కిల్ ఈస్ 360 డిగ్రీస్. దీన్నే మనం 2π అని కూడా అంటారు. పై అంటే 180 డిగ్రీస్ కింద ట్రీట్ చేస్తాం. సో టోటల్ యాంగిల్ ఆఫ్ ద సర్కిల్ విత్ ఇన్ ద సర్కిల్ ఈస్ 360 డిగ్రీస్, అంటే 2π అనమాట. దీంట్లో ఉన్నటువంటి 2 ఇంపార్టెంట్ ఏంటి అంటే ఒకటి సెంటరు, రెండోది డయామీటర్ ఆర్ రేడియస్. డయామీటర్ ఆర్ రేడియస్. రేడియస్ వచ్చేసరికి స్మాల్ ఆర్ క్యాపిటల్ ఆర్తో రిప్రజెంట్ చేస్తాం. డయామీటర్ స్మాల్ డి ఆర్ క్యాపిటల్ డితో రిప్రజెంట్ చేస్తాం. స్మాల్ డి ఆర్ క్యాపిటల్ డి. ఈ రెండింటికి ఉన్న రిలేషన్ ఏంటమ్మా? డయామీటర్కి రేడియస్ ఆఫ్ ద సర్కిల్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? ఎనీబడి టెల్ మీ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ డయామీటర్ అండ్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్? ఆ రెండింటికి ఉన్న రిలేషన్ ఏంటి? ఎనీవన్? డయామీటర్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ ద రేడియస్. డయామీటర్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ ద రేడియస్. తెలియకపోతే నోట్ చేసుకోండి. అది డయామీటర్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. ఇప్పుడు మనం ఒక సర్కిల్ డ్రా చేయాలి అంటే మనకి కావాల్సినటువంటి థింగ్ ఏంటి అంటే సెంటర్ ఒకటి కావాలి, నెక్స్ట్ దాని యొక్క రేడియస్ కావాలి. సెంటర్ పాయింట్ అనేది తెలిస్తే, దాని యొక్క రేడియస్ తెలిస్తే, ఆ రేడియస్ని బేస్ చేసుకుని మనం ఒక సర్కిల్ అనేది ఫామ్ చేయగలం. ఓకే, సర్కిల్ అనేది ఫామ్ చేయగలం. అయితే ఇక్కడ మనకి ఈ సర్కిల్లో కూడా 3 టైప్స్ ఆఫ్ సర్కిల్స్ ఉంటాయి. ఒకటి పాయింట్ సర్కిల్. పాయింట్ సర్కిల్ అంటారు, పాయింట్ సర్కిల్. రెండోది రియల్ సర్కిల్. పాయింట్ సర్కిల్, రియల్ సర్కిల్. థర్డ్ వన్ ఈజ్ ఇమాజినరీ సర్కిల్. ఇమాజినరీ సర్కిల్ అనమాట. సో 3 టైప్స్ ఆఫ్ సర్కిల్స్.
ఒకటి పాయింట్ సర్కిల్, సెకండ్ వన్ ఈజ్ రియల్ సర్కిల్, థర్డ్ వన్ ఈజ్ ఇమాజినరీ సర్కిల్. పాయింట్ సర్కిల్ అంటే ఏంటి? ఎనీవన్ టెల్ మీ. పాయింట్ సర్కిల్ అంటే ఏంటో తెలుసమ్మా? పాయింట్ సర్కిల్ అంటే ఏంటి అంటే రేడియస్ ఆఫ్ ద సర్కిల్, రేడియస్ ఆఫ్ ద సర్కిల్ విల్ బి ఈక్వల్ టు 0. సర్కిల్ యొక్క రేడియస్ అనేది 0 అయితే, అంటే ఈ రేడియస్ ఉంది కదా, ఇక్కడ కొంత రేడియస్ అనేది ఉంది. అలా కాకుండా సెంటర్ తీసుకుని దాని యొక్క రేడియస్ అనేది 0 అయితే ఏమవుతుంది? మనకి ఒక పాయింట్ మాత్రమే ఉంటుంది. ఓకే, రేడియస్ అనేది 0 ఉంటే పాయింట్ మాత్రమే ఉంటుంది. పాయింట్ మాత్రమే ఉంటుంది కాబట్టి రేడియస్ అనేది 0 కాబట్టి ఆ సర్కిల్ని ఏమంటారు అంటే పాయింట్ సర్కిల్ అంటారు. పాయింట్ సర్కిల్ అంటే కండిషన్ ఏంటి అంటే రేడియస్ ఆఫ్ ద సర్కిల్ విల్ బి ఈక్వల్ టు 0. నెక్స్ట్ రియల్ సర్కిల్ అంటే కండిషన్ ఏంటి అంటే రేడియస్ విల్ బి గ్రేటర్ దాన్ 0. రేడియస్ అనేది 0 కంటే ఎక్కువ కనుక ఉన్నట్లయితే, రేడియస్ అనేది 0 కంటే ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని రియల్ సర్కిల్ అంటారు. మనం జనరల్ గా చూసేటువంటి అన్ని సర్కిల్స్ కూడా రియల్ సర్కిల్సే. ఇప్పుడు సపోజ్ ఇది సెంటర్ తీసుకున్నావు, ఆ సెంటర్ కి రేడియస్ అనేది గ్రేటర్ దాన్ 0, ఎంతో కొంత కొంత రేడియస్ అనేది ఉంది కాబట్టి దట్ రేడియస్ విల్ బి గ్రేటర్ దాన్ 0. దాన్ని ఏమంటారు అంటే రియల్ సర్కిల్ అంటారు. మనం డ్రా చేసేటువంటి సర్కిల్స్ అన్నీ కూడా రియల్ సర్కిల్ కి ఎగ్జాంపుల్సే. వెరస్ ఇమాజినరీ సర్కిల్ అంటే ఏంటంటే రేడియస్ విల్ బి లెస్ దాన్ 0 అంట. రేడియస్ విల్ బి లెస్ దాన్ 0 అంటే 0 కంటే తక్కువ ఉండాలి. 0 కంటే తక్కువ ఉంటే గనక, రేడియస్ అనేది 0 కంటే తక్కువ ఉంటే గనక దాన్ని ఇమాజినరీ సర్కిల్ అంటారు. ప్రాక్టికల్ గా అది పాసిబుల్ అవుతుందా అంటే పాసిబుల్ కాదు. అందుకనే దాన్ని ఇమాజినరీ సర్కిల్ అంటారు. ఇమాజినరీ సర్కిల్ అంటే ఇది. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈస్ లెస్ దాన్ 0, రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈస్ లెస్ దాన్ 0 అయితే గనక ఇమాజినరీ సర్కిల్ అంటారు. రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయితే గనక, రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయితే గనక దాన్ని రియల్ సర్కిల్ అంటారు. అదే రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే గనక దాన్ని పాయింట్ సర్కిల్ అంటారు. ఓకే, దిస్ ఈజ్ ద ఫండమెంటల్స్ అబౌట్ ద సర్కిల్. సర్కిల్ కి కావాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే సెంటర్ అనేది ఉండాలి. ఈ యొక్క చాప్టర్లో సెంటర్ని మనం, సెంటర్ అనేది ఏంటి అంటే ఒక పాయింట్ అనమాట. సెంటర్ పాయింట్. పాయింట్ని మనం ఎలా రిప్రజెంట్ చేసేవాళ్ళం? ఇప్పటి వరకు ఎక్స్ కామా వై అనేటువంటి నొటేషన్తో రిప్రజెంట్ చేసేవాళ్ళం. పాయింట్ యొక్క టెర్మినాలజీ ఏంటి అంటే ఎక్స్ వై. అదే మీకు సెంటర్ పాయింట్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే హెచ్ కామా కే అనేటువంటి దాన్ని యొక్క సెంటర్ని పాయింట్స్ గా రిప్రజెంట్ చేస్తాము. ఎందుకు అంటే మనం ఈక్వేషన్స్ రాస్తున్నాం. ఈక్వేషన్స్ అంటే ప్రీవియస్ గా స్ట్రైట్ లైన్ లో ఈక్వేషన్ ఏది తీసుకున్నామమ్మా? ఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 అనేది తీసుకున్నాం. కానీ ఇక్కడ ఎక్స్ వై సెంటర్ గా తీసుకుంటే మళ్ళీ ఆ సెంటర్ అనేది ఇక్కడ రాయాల్సి వస్తాయి. అందుకనే రెండిటికి కూడా డిఫరెన్స్ ఉండాలి కాబట్టి నేను సెంటర్ని హెచ్ కామా కేగా తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక సెకండ్ది ఏంటి అంటే డయామీటర్ ఆర్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్. నెక్స్ట్ డయామీటర్ కి రేడియస్ కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అంటే డయామీటర్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ ద రేడియస్. అదే రేడియస్ ఈక్వల్ టు ఏమవుతుంది? దీన్ని బట్టి రేడియస్ ఈక్వల్ టు డయామీటర్ లో హాఫ్ అనమాట. డయామీటర్ బై 2, డయామీటర్ బై 2 అండి. డయామీటర్ బై 2 ఈజ్ ద రేడియస్. నెక్స్ట్ టోటల్ యాంగిల్ విత్ ఇన్ ద సర్కిల్ వచ్చేసరికి 360 డిగ్రీస్. విత్ ఇన్ ద సర్కిల్ ఈస్ 360 డిగ్రీస్ ఆర్ 2π. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద సర్కిల్? ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఏమవుతుందండి? పై ఆర్ స్క్వేర్. ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఈస్ పై ఆర్ స్క్వేర్ అవుతుంది, లేదా పై బై 4 డి స్క్వేర్. పై బై 4 డి స్క్వేర్. ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఇస్ పై ఆర్ స్క్వేర్. రేడియస్ కనుక ఇచ్చినట్లయితే పై ఆర్ స్క్వేర్, డయామీటర్ ఇచ్చినట్లయితే కనుక పై బై 4 డి స్క్వేర్. నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్. పెరిమీటర్, పెరిమీటర్ అంటే సర్కంఫరెన్స్ అనమాట. పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్ వచ్చేసరికి 2πr, అంటే 360 డిగ్రీస్ ని ఇక్కడ రేడియస్ తో మల్టిప్లై చేసినట్టు. 2πr. 2πr ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్. తర్వాత 3 టైప్స్ ఆఫ్ సర్కిల్స్. పాయింట్ సర్కిల్ మీన్స్
రేడియస్ విల్ బి ఈక్వల్ టు 0 అయితే కనుక పాయింట్ సర్కిల్ అంటారు. అదే రేడియస్ ఇస్ గ్రేటర్ దాన్ 0, రేడియస్ అనేది గ్రేటర్ దాన్ 0 అయితే కనుక రియల్ సర్కిల్ అంటారు. నెక్స్ట్ రేడియస్ ఇస్ లెస్ దాన్ 0, రేడియస్ ఇస్ లెస్ దాన్ 0 అయితే కనుక ఇమాజినరీ సర్కిల్ అంటారు. రేడియస్ ఇస్ లెస్ దాన్ 0 అయితే కనుక ఇమాజినరీ సర్కిల్. సో దీస్ ఆర్ ద బేసిక్ ఫండమెంటల్స్ అబౌట్ ద సర్కిల్స్. బేసిక్ ఫండమెంటల్స్ అబౌట్ ద సర్కిల్. అయితే ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఎగ్జామ్లో మీకు డిప్లొమా ఎగ్జామ్లో అడిగేటువంటి క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ఒక సెంటర్ పాయింట్ ఇచ్చేసేస్తారు. సెంటర్ పాయింట్ అంటే హెచ్ కామా కే అనేటువంటి సెంటర్ అనేది ఇస్తారు. ఇట్ ఈస్ ద సెంటర్. సెంటర్ హెచ్ అండ్ కే ఉంది అండ్ రేడియస్ ఆర్ అనేది ఉంది. దీన్ని బేస్ చేసుకుని మనం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఈక్వేషన్ అంటే ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్, నోట్ డౌన్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాస్ సర్కిల్ హ్యావింగ్ సెంటర్ హెచ్ కామా కే. హెచ్ కామా కే అనేటువంటి సెంటర్ ఉంది. ఓకే, అండ్ రేడియస్ ఆర్, అండ్ రేడియస్ ఆర్ is given by equation formula is x minus h whole square plus y minus k whole square equal to r square. This is the very important formula to solve 5 marks problem in the SBTET exam. X minus h whole square plus y minus k whole square equal to r square. So the equation of the circle having center h comma k and radius r is given by x minus h whole square plus y minus k whole square equal to r square. ఇది అన్నమాట. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్ అండ్ హైలైట్ దిస్ ఫార్ములా x minus h whole square plus y minus k whole square equal to r square. ఈ యొక్క సర్కిల్స్ అనేటువంటి చాప్టర్లో కేవలం రెండే రెండు ఫార్ములాస్ ఉంటాయి. ఓకే, మేజర్వి రెండు ఫార్ములాస్ ఉంటాయి. ఆ రెండు ఫార్ములాస్ కనుక తెలిస్తే మనం ఈజీగా 5 మార్క్స్ క్వశ్చన్ని రాయొచ్చు. ఈ చాప్టర్లో అడిగేటువంటి క్వశ్చన్ అదే. ఓకే, so this is the equation of circle having center h comma k and radius r is given by x minus h whole square plus y minus k whole square equal to r square. దీని మీద ప్రాబ్లం ఎలా అడుగుతారు అంటే, నోట్ డౌన్ ద ప్రాబ్లం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ with center ఇక్కడ h కామా k అన్నాం కదా. సో విత్ సెంటర్ ఎట్ 1, 2 అండ్ రేడియస్ 4. ఇది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం. ఇక్కడ ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు, ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. సో ప్లీజ్ హైలైట్ దిస్ వన్. ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎప్పుడు సెంటర్ ఇచ్చాడు, సెంటర్ ఈజ్ గివెన్ దట్ ఈస్ హెచ్ కామా కే ఈక్వల్ టు 1, 2. అంటే దాని మీనింగ్ హెచ్ ఈక్వల్ టు 1, k ఈక్వల్ టు 2 అమ్మ. హెచ్ ఈక్వల్ టు 1, k ఈక్వల్ టు 2. అండ్ ఇంకోటి ఏమి ఇచ్చారు అంటే రేడియస్ ఈజ్ గివెన్. రేడియస్ రిప్రజెంటెడ్ బై ఆర్ ఈక్వల్ టు 4 అనమాట. సో ఈ రెండు ఇచ్చినప్పుడు వాట్ ఈస్ ద ఈక్వేషన్? ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y minus k whole square equal to r square. So this is the equation of the circle when center point is given and radius is given.
ఓకే, రేడియస్ సెంటర్ పాయింట్ రెండు ఇచ్చినప్పుడు ఇది ఈక్వేషన్. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఎక్స్ అలానే ఉంచాలి, మైనస్ హెచ్ వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేయండి, ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే వాల్యూ ఎంత అండి 2 అనమాట. సో వై మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. సో ద ఈక్వేషన్ విల్ x minus 1 whole square plus y minus 2 whole square ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. దీన్ని ఏం చేయాలంటే సింప్లిఫై చేయాలి. ఓకే, సింప్లిఫై చేయాలి. ఓకే, సో నౌ సో డూ దిస్ సింప్లిఫికేషన్, సో ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అని, అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ వై మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే ఇది కూడా ఏ ఫామ్ లో ఉంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో కాబట్టి వై స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 2 ఇంటూ వై ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ అంటే ఆర్ వాల్యూ ఎంత ఇచ్చారంటే 4 ఇచ్చారు కాబట్టి ఇక్కడ మీరు 4 స్క్వేర్ రాసేసేయచ్చు. సో ఆర్ వాల్యూ రేడియస్ ఈజ్ 4 ఈజ్ గివెన్, సో దట్ ఈస్ 4 స్క్వేర్ అంటే 16. సో నెక్స్ట్ సింప్లిఫై దిస్ వన్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 2 2 4 4y. ఈ 16 ఇటు వైపు తీసుకొస్తే మైనస్ 16 అవుతుంది ఈక్వల్ టు 0. సో బై ద సింప్లిఫికేషన్ యూ కెన్ రైట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇది 1 మైనస్ 2x, సో కాబట్టి మైనస్ 2x మైనస్ 4y 1 ప్లస్ 4 5, 5 మైనస్ 16 అంటే 11, మైనస్ 11 ఈక్వల్ టు 0. ఇట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఇది 5 మార్క్స్ క్వశ్చన్, 5 మార్క్స్ క్వశ్చన్. మీకు జస్ట్ సెంటర్ ఇచ్చారు హెచ్ అండ్ కే వాల్యూ అండ్ రేడియస్ ఇచ్చారు అంటే ఆర్ వాల్యూ, అది తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో ఫైండ్ అవుట్ ద ఈక్వేషన్, క్వశ్చన్ ఏమన్నారో చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ సెంటర్ ఎట్ 1,2 అండ్ రేడియస్ 4. సెంటర్ 1,2 గా ఉంది, రేడియస్ 4 ఉంది. దెన్ ఫైండ్ అవుట్ ద ఈక్వేషన్ ఫర్ ద సర్కిల్. ఈక్వేషన్ ఫర్ ద సర్కిల్ ఇస్ దిస్ వన్, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. సో హెచ్ వాల్యూ, కే వాల్యూ, ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఈ యొక్క ఫార్మేట్ లో తీసుకుని రావాలి. ఓకే, ఈ ఫార్మేట్ ఏంటి అంటే సర్కిల్ యొక్క జనరల్ ఫార్మేట్ ఏంటి అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఇట్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్. ఇట్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్, జనరల్ ఫార్మ్ ఆఫ్ ద సర్కిల్, సర్కిల్ యొక్క జనరల్ ఫార్మ్ అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 4y మైనస్ 11 ఇదే ఫామ్ లో ఉంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈ ఫార్మేట్ లో ఉంటే అది సర్కిల్ యొక్క ఈక్వేషన్ అని అర్థం. ఓకే, అర్థమైందమ్మా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఈక్వేషన్. ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ ఇదమ్మా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 4y minus 11 equal to 0. Okay, formula is this one, x minus h whole square plus y minus k whole square equal to r square. So h value ఇచ్చాను, k value ఇచ్చాను, r value ఇచ్చాను. ఓకే, ఎనీ డౌట్ అమ్మా ఇందులో ఈ యొక్క ప్రాబ్లంలో, ఈ మోడల్లో ఫస్ట్ మోడల్ ప్రాబ్లం ఇన్ ద సర్కిల్, వెరీ సింపుల్ వన్. ఫస్ట్ మోడల్ ప్రాబ్లం ఇన్ ద సర్కిల్ ఇస్ దిస్ వన్. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే అడగండి, లేదు అంటే కనుక నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. ద ప్రాబ్లమ్ ఈస్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ సెంటర్ 2, 3 and
radius is 5 amma. This is the second problem. Solve this one. Find the equation of circle with center 2 comma 3 and radius 5. What is the equation for circle? X minus h whole square plus y minus k whole square equal to r square. H వాల్యూ ఎంత అండి? 2. K వాల్యూ ఎంతమ్మా? 3. రేడియస్ ఎంత? 5. వాటిని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసి టెల్ మీ ద ఈక్వేషన్ ఫర్ ద సర్కిల్. అందరూ కూడా చేయాలి. అందరూ ఇన్వాల్వ్ అయి చేయాలి. ఆల్ ఆఫ్ యూ. Substitute the values. Just find the equation of the circle అనగానే ఫార్ములా గుర్తుకు రావాలి. x minus h whole square plus y minus k whole square equal to r square. Sir, the answer is x square plus y square minus 4x minus 6y minus 12 is equal to 0. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరమ్మా చెప్పింది? ఎవరు? మృదుని. రెస్పాండ్. ఎవరు ఆన్సర్ చెప్పింది? ఎవరు? నేనే సార్. ప్రజ్ఞానా? ఓకే, రైట్. ఓకే, వెరీ గుడ్. వాట్ అబౌట్ అదర్స్? So substitute these values. X minus h means 2 whole square plus y minus k means 3 whole square equal to r square వచ్చేసరికి 5 square. A minus b whole square, a minus b whole square ఫార్మేట్ అప్లై చేయటమే. x square plus 2 square minus 2 into 2 into x plus y square plus 3 square minus 2 into 3 into y equal to 5 square అంటే 25. సో x square plus y square ఇక్కడ 2 into 2 అంటే minus 4x, 2 3s 6 అంటే minus 6y, ఇక్కడ 2 square అంటే 4 plus 3 square అంటే 9, 4 plus 9 13 plus 13 minus 25 equal to 0. Minus 25 equal to 0. So finally you get x square plus y square minus 4x minus 6y minus 12 equal to 0. Very simple one. So cross check your answers. Remaining persons, cross check your answers. Sir, that's Okay. yes, sir. Very good. Very good. Now same. Find the equation of circle. Note down one more problem, amma. Note down one more problem. Find the equation of the circle. Find the equation of the circle having center 8 comma minus 5 and radius 3. 8 comma minus 5 ఇచ్చాను, సెంటర్ రేడియస్ 3. జస్ట్ 1 minute లోపు అయిపోవాలి ప్రాబ్లం. మృదుని చేస్తున్నావమ్మా?
సూర్య అయిందా? సెకండ్ ప్రాబ్లం 8 minus 5 and radius 3. Srivarshini, what is your answer for the third problem? X square plus y square minus 16x plus 10y minus 56. Okay, very good. We'll check the answer. What about others? So first Sir, immediately the h value is 8, h equal to 8 amma, k equal to minus 5. Center is h and k and r equal to 3. Equation for the circle is x minus h whole square plus y minus k whole square, y minus k whole square equal to r square. So x minus h value is 8 కాబట్టి x minus 8 h plus y minus k whole square, that is y minus k value is minus 5. సో కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ 5 అవుతుంది, ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్. సో అంటే ఎక్స్ మైనస్ 8 హోల్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 9. సో యూ హ్యావ్ టు సింప్లిఫై దిస్ వన్ డైరెక్ట్లీ. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 8 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 5 హోల్ స్క్వేర్ అంటే వై స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 5 ఇంటూ వై ఈక్వల్ టు 9. 9ని కూడా ఇటువైపు తెచ్చేసుకోండి, మైనస్ 9 అవుతుంది. సో మైనస్ 9 ఈక్వల్ టు 0. సో ఫ్రమ్ దట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2 8s 16x ప్లస్ 2 5s 10y. నెక్స్ట్ 8 స్క్వేర్ అంటే 64, 64 ప్లస్ 5 స్క్వేర్ అంటే 64 ప్లస్ 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 9 ఈక్వల్ టు 0. 25 minus 9 equal to 0. So what is the last term? So that is x square plus y square minus 16x plus 10y, 64 plus 25. Okay, 64 plus 25 అంటే 69 plus 89, sir. 20, 89. Okay, 89 minus 9 అంటే 80. 80. So plus 80. Surya, cross check the last term, mama. Plus 10y plus 8 equal to 0. Surya, cross check your answer once. మైనస్ 16 వచ్చింది నీకు, అదొక్కసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. ప్లస్ 80 ఈక్వల్ టు 0. ఓకే, సో దిస్ ఈస్ ద వన్ మోడల్. ఈ మోడల్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏదైనా చేయగలరా లేదా? లేదు అంటే కనుక ఇంకో ప్రాబ్లం ఇస్తాను. ఎనీబడి రెస్పాండ్? ఎస్ సార్. చేయగలరు కదా? భరద్వాజ్, నితీష్, ఎస్ సార్. నితీష్, ఎస్ సార్. భవ్య, మోడల్ ప్రాబ్లం చేయగలరా లేదా? ఇంకా సెంటర్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఫార్ములాని అప్లై చేయడమే. ఓకే, సో వీ విల్ గో ఫర్ ద నెక్స్ట్ కాన్సెప్ట్, నెక్స్ట్ మోడల్ ఇన్ ద సర్కిల్ అండి. ఇది 5 మార్క్స్కి అడిగేటువంటి క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు వరకు మీరు ఏం డిస్కస్ చేసాము అంటే ఒక సెంటర్ హెచ్ కామా కే ఇచ్చారు అండ్ రేడియస్ ఆర్ ఇచ్చారు. ఈ రెండింటిని బేస్ చేసుకుని మనం ఒక సర్కిల్కి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాం. హెచ్ మైనస్ ఇది ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అనేటువంటి ఈక్వేషన్ని తీసుకొచ్చాం. ఓకే, ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఇది వై మైనస్ కే హోల్ స్క్వేర్. ఇప్పుడు నాకేంటి అంటే రివర్స్ కావాలమ్మా. రివర్స్ అంటే ఏంటి అంటే నేను ఈక్వేషన్ ఇచ్చేసేస్తా ఈసారి. ఈక్వేషన్ నుండి నాకు సెంటర్ పాయింట్ కావాలి, సెంటర్ కావాలి. ఓకే, అట్ ద సేమ్ టైం
రేడియస్ అనేది కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పటి వరకు మీరు ఏం చేశారు, ఒక సెంటర్ ఒక రేడియస్ ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక ఈక్వేషన్ అనేది ఫామ్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ మోడల్ ప్రాబ్లం ఏంటంటేనమ్మా సర్కిల్స్ లో ఉన్నటువంటిది. ఈసారి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఇచ్చేస్తాను. ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఇస్తే ఆ ఈక్వేషన్ ని బేస్ చేసుకుని సెంటర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, రేడియస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అనే దాన్ని చూద్దాం. అది చూసే ముందు ఈ యొక్క ఎక్స్ప్రెషన్ ని నేను ఒకసారి తీసుకుంటా. ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఉంది. దీన్ని ఎక్స్పాండ్ చేయండి ఒకసారి, ఏమొచ్చిందో చూద్దాం. ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ మైనస్ 2hx రాయొచ్చు కదా. నెక్స్ట్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్. వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఏ ఫార్ములా ఉంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. సో కాబట్టి వై స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ మైనస్ 2ky ఓకే ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ ఉంది కదా, ఆర్ స్క్వేర్ ని కూడా ఇటు పక్కకు తీసుకొచ్చేసేయండి. ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇప్పుడు సేమ్ ఇందాక ఏదైతే రాశారో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఒకవైపు రాశా, అలానే మైనస్ 2hx ఎక్స్ కోఎఫిషియంట్ ఉన్నవి, అలానే వై కోఎఫిషియంట్ ఉన్నాయి 2ky. నెక్స్ట్ hkr అంటే ప్లస్ హెచ్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 0. మైనస్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 0. సో ఇది ఇప్పుడు ఒకటి. ఇది అర్థమైందమ్మా, ఇది ఎలా వచ్చింది అనేది అర్థమైందా? ఫస్ట్ తీసుకున్నటువంటి ఈక్వేషన్ ఏదైతే ఉందో ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ని ఎక్స్పాన్షన్ చేశా. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసి మొత్తం కూడా ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకొచ్చి టర్మ్స్ అన్నిటినీ కూడా ఒక ఈక్వేషన్ ఫామ్ లో పెట్టాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2hx మైనస్ 2ky ప్లస్ హెచ్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. ఇది ఇప్పుడు మన యొక్క జనరల్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ ఫార్మేట్ లో తీసుకుంటాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0. ఓకే, సో దీని నుండి ఇప్పుడు మనకి ఏం రాయొచ్చో చూడండి. నేను ఈ ఫార్మేట్ లో తీసుకున్నా. ఇది సర్కిల్ యొక్క జనరల్ ఫార్ములా. దీని నుండి మనం ఈ యొక్క కోఎఫిషియంట్స్ ని దీన్ని ఈక్వేట్ చేయండి, దీన్ని ఈక్వేట్, ఇది 2ky 2fy. ఈ యొక్క టోటల్ టర్మ్ సికి ఈక్వల్ అవుతుంది. అంటే 2gx ఈక్వల్ టు మైనస్ 2hx. అంటే హెచ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ చూడండి, మీకు ఇంకా సింపుల్ గా రాస్తా. 2 గెట్స్ క్యాన్సిల్, జి ఈక్వల్ టు మైనస్ హెచ్ అవుతుంది. అంటే హెచ్ ఈక్వల్ టు ఏమిటి అంటే మైనస్ జి అని. అలానే 2fy ఈక్వల్ టు మైనస్ 2ky. సో 2 గెట్స్ క్యాన్సిల్, సో ఎఫ్ ఈక్వల్ టు మైనస్ కే అవుతుంది. కే ఈక్వల్ టు మైనస్ ఎఫ్. అంటే సెంటర్ మనకిది హెచ్ కామా కే విల్ బి ఈక్వల్ టు మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ అమ్మ. సెంటర్ ఆఫ్ ద సర్కిల్, సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఈస్ హెచ్ కామా కే ఈక్వల్ టు మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. ఇట్ ఈస్ ద ఫార్ములా మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. అలానే ఇప్పుడు ఈ యొక్క కాన్స్టెంట్ ఏదైతే ఉందో సి ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఉంది. ఆర్ అంటే ఏంటి, రేడియస్. సి అంటే ఏంటి, కాన్స్టెంట్. సో ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఆర్ ఇటువైపు తీసుకొస్తే ప్లస్ అవుతుంది, సి ఇటువైపు తీసుకొస్తే మైనస్ అవుతుంది. సో ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ మైనస్ సి. ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ అటువైపు వెళ్తే రూట్ అవుతుంది కాబట్టి హెచ్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ మైనస్ సి. హెచ్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ మైనస్ సి. హెచ్ అంటే ఏంటి, మైనస్ జీ. హెచ్ అంటే ఏంటి, మైనస్ జీ కాబట్టి సో జీ స్క్వేర్. కే అంటే ఎఫ్ కాబట్టి ఎఫ్ స్క్వేర్
మైనస్ సి. సో ఇట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ యొక్క ఫార్ములా. రేడియస్ ఆఫ్ సర్కిల్ ఈస్ గివెన్ బై ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. మీకు ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే ఒక ఈక్వేషన్ ఇస్తారు, ఈ ఫార్ములాలో ఉన్నటువంటి ఈక్వేషన్ ఇస్తాను. సర్కిల్ యొక్క ఫార్మ్, జనరల్ ఫార్మ్ ఏంటి అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫార్ములాలో ఉన్నటువంటి ఈక్వేషన్ ఇస్తే సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మైనస్ జీ మైనస్ ఎఫ్. రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అనమాట. ఈ రెండు ఫార్ములాస్ నోట్ చేసుకోండి. ఒక 5 minutes తర్వాత మళ్ళా రీజాయిన్ అవ్వండి. నెక్స్ట్ సెకండ్ మోడల్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. చాలా మంది సెకండ్ సెషన్ అటెండ్ అవ్వకుండా ఉంటున్నారు, మీరు మిస్ అవుతారు, అది మళ్ళీ రిపీట్ అవ్వదు. సో కాబట్టి మిస్ అవ్వద్దు. దాని మీద సెకండ్ ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ చేయాలి అనేది సెకండ్ సెషన్లో చెప్తాను అనమాట. ఓకే.